ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఐక్యంగా ముందుకు సాగుతోంది. క్షేత్రస్థాయిలో ఏమైనా పొరపచ్చాలున్నా వాటిని వెంటనే సరిచేసుకుని సమిష్టిగా పనిచేస్తోంది. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ విస్పష్టంగా చెప్పారు. కూటమికి విడాకులు లేవని పేర్కొన్నారు. ఇక జనసేనాని అయితే లోకేష్ కంటే ముందే దశాబ్దన్నర పాటు కలిసే ఉంటున్నామని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. వీటన్నింటినీ బేరీజు వేసిన తర్వాతే వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా నీ పప్పులు ఉడకవు జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సిచ్యువేషన్ ని కూడా డీకోడ్ చేయడం అన్నది జగన్ కత్తి మీద సామి అంటున్నారు పరిశీలకులు. గతంలో అంటే 2019 ఎన్నికలకు ముందు జగన్ కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి వేసిన స్కెచ్ పనిచేసింది. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా అనే అస్త్రం ప్రయోగించారు. దీంతో ఎన్డీఏలోంచి టీడీపీ బయటకొచ్చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది కూడా. కూటమి ఐక్యత దెబ్బతినడం వల్లనే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలందుకోగలిగారు. 2024 ఎన్నికల్లో కూటమి ఐక్యత కూడా జగన్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిందనడంలో సందేహం లేదు. ఇక ఇప్పుడు జగన్ కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి జనసేన టార్గెట్ గా స్కెచ్ వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. జనసేనను టీడీపీ నుంచి దూరం చేయాలన్న లక్ష్యంగా జగన్ పెట్టుకున్నారు. దానికి అనుగుణంగా స్కెచ్ వేస్తున్నారు. స్థానిక జర్నలిస్ట్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే వర్సెస్ మహిళా వ్యవహారంలో చిన్న వార్త రాస్తే అతన్ని బండబూతులు తిడుతూ ప్రశ్నించిన మహిళ నోటి నుంచి పదే వచ్చిన మాట శివారెడ్డి. అంటే ఇక్కడ వైసీపీ నేతల పాత్ర ఉందన్నమాట. ఆపై టీడీపీ ఇన్ఛార్జ్ ముఖ రూపానందరెడ్డిని కూడా బయటకు లాగుతూ వీడియోలు చేసిందా మహిళ. అంటే ఇక్కడే అసలు మ్యాటర్ అర్థమైపోతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎమ్మెల్యే తల్లి చెప్పే మాటలను అనుసరించి చెప్తే అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అయిన నెల రోజుల ముందే ఆ మహిళ ఆయన వెంట పడిందట. ఒకే కులం కాబట్టి పెళ్లి చేసుకోమని వెంట పడేదట. అంటే తొలినాటి నుంచి అరవ శ్రీధర్ వారి వ్యూహంలో చిక్కాడని భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ మహిళ తరువాతి కాలంలో అంచెలంచెలుగా శ్రీధర్ కి బాగా దగ్గరవుతూ వచ్చి ఇప్పుడు 30 కోట్లు ఇవ్వకుంటే బండారం మొత్తం బయట పెడతా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తోందన్నది వరుసగా ఒక్కో వీడియో విడుదల చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ బెదిరింపులకు దిగుతుందన్న ఆరోపణలున్నాయి. ఇక్కడే వైసీపీ రంగప్రవేశం చేసి ఆడపిల్లలకి ఎవరైనా ద్రోహం చేస్తే తల తీసేస్తా అన్న పవన్ ఎక్కడా అంటూ తన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా నానా యాగి చేస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ పాత్ర సుస్పష్టం. అయితే ఇటువంటి ప్రచారం ద్వారా జనసేన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేసి టీడీపీని జనసేనకు దూరం చేయాలన్నది జగన్ స్కెచ్ అంటున్నారు. తద్వారా 2029 ఎన్నికల నాటికి కూటమి ఐక్యత విచ్ఛిన్నమయ్యేలా చేయాలనేది వైసీపీ టార్గెట్ అంటున్నారు.